తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ మీద అటాక్ చేయడానికి ఆయన రెండు ప్రధాన అస్త్రాలు ఎన్నుకున్నాడు. అదొకటి ఏంటంటే గాడిద గుడ్డు, ఒకటైతే రిజర్వేషన్ల అంశం. రెండు బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకతను జనాల్లో బలంగా తీసుకెళ్తున్నాడు. అలాగే ప్రజల నుంచి కూడా అంతే స్థాయిలో బీజేపీ పట్ల వ్యతిరేకతతో పాటు రేవంత్ రెడ్డి ఎత్తుకున్న ఈ నినాదాలకు మంచి స్పందన లభిస్తున్నది. అదే తెలంగాణ వరకైతే కాంగ్రెస్కి అది బాగా మైలేజ్ ఇస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఈ గాడిద గుడ్డు, రిజర్వేషన్ ఈ రెండు అంశాలు చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పి అయినాయి. అలాగే జగన్మోహన్ రెడ్డికి అవి పాజిటివ్ అంశాలుగా మారినాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో ఆయన చెప్పిన ఒక అంశం ఏంటి అంటే, ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలు అన్నిటికీ కేంద్రంది గ్యారంటీ. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఆయన నుంచి డబ్బులు తీసుకుని వచ్చి రాష్ట్రంలో ఆయన ప్రజలకు ఇచ్చిన హామీల్ని నేను అమలు చేస్తా, ఎంత ఖర్చు అయినా సరే కేంద్రం నుంచి తెస్తా అని చెప్పి ఆయన మాట్లాడిండు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఎత్తుకున్న అంశం ఏంటి అంటే, అసలు కేంద్రం రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా హామీలు ఇచ్చింది. బయ్యారం ఉక్కు గనులు కావచ్చు, అలాగే గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లా చాలా అంశాలు తెలంగాణకు ప్రకటించి వాటిని ఏది కూడా ఇవ్వకుండా తెలంగాణ ప్రజలు కొన్ని వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు పన్ను కడితే రిటర్న్గా తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పి ఆయన జనాలకు చాలా బలంగా చొచ్చుకుపోయే విధంగా మాట్లాడిన అంశం. అయితే ఇదే గాడిద గుడ్డు విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే, రేవంత్ రెడ్డి స్పీచ్ తోటి ఇన్స్పైర్ అయ్యి అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్కి గాడిద గుడ్డు ఇచ్చింది. అలాగే రైల్వే జోన్ అడిగితే గాడిద గుడ్డు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి పోలవరానికి నిధులు అడిగితే గాడిద గుడ్డు ఇచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అడిగితే దాని బదులు గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పి జనాలు సోషల్ మీడియాలో దీనికి కంపేర్ చేసి వైరల్ చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు పెద్ద గాడిద గుడ్డు ఇచ్చింది బీజేపీ. అప్పుడే ఇచ్చిన గాడిద గుడ్డు సరిపోతలేదంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా పొత్తు పెట్టుకొని మళ్ళీ ఇస్తుంది గుడ్డు అని చెప్పి సోషల్ మీడియాలో బీజేపీ పట్ల ప్రచారం మంచిగా వైరల్ అవుతుంది. ఇదే విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పి అయింది. అంటే ఇటు బీజేపీ పైన ఆయన గాడిద గుడ్డు గురించి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇవ్వలే కాబట్టి అదే గాడిద గుడ్డును ఆంధ్రప్రదేశ్కి కూడా ఇచ్చింది అని చెప్పి, తెలంగాణకి ఇచ్చిన గాడిద గుడ్డు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా ఇచ్చింది మొన్న 2019 వరకు అని చెప్పి జనాలు దాన్ని వైరల్ చేస్తుంటే ఇప్పుడు టీడీపీకి దానికి ఎట్లా కౌంటర్ చేయాలో అర్థమవుతలేదు. ఇక రేవంత్ రెడ్డి ఎత్తుకున్న రెండో అంశం ఏంటి అంటే రిజర్వేషన్ల విషయం. అసలు చంద్రబాబు నాయుడు మొన్న అక్కడక్కడ మీటింగ్లో తిరుగుకుంటే అసలు 4% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు నేనుంటే బీజేపీ అంత ధైర్యం చేయదని ఆయన చెప్తుంటే, అసలు అమిత్ షా, నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా తిరిగి 4% రిజర్వేషన్లు బరాబర్ తీసేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాగే నా ముస్లిం రిజర్వేషన్లే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా మొత్తం తీసేస్తారు, రాజ్యాంగానే మారుస్తారని చెప్పి రేవంత్ రెడ్డి చాలా బలంగా ఆధారాలతో సహా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే దాని ప్రభావం ఒక తెలంగాణలే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిమ్స్, దళితులు, బీసీలలో వెనుకబడిన వర్గాలు వీళ్ళందరి పట్ల అందరిలో బీజేపీ, ముఖ్యంగా జనసేన, టీడీపీ ఈ ముగ్గురు కూటమి పట్ల ఒక భయాన్ని రేకెత్తిస్తున్నది. ఎందుకంటే ఎక్కడ కూడా వీళ్ళు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నాయకులు ఇప్పటి వరకు కూడా వాళ్ళు మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నది తెలంగాణ సమాజంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా జనాలు నిజమే అని నమ్ముతున్నారు. దానివల్ల ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఒక పెద్ద సవాల్ ఎదురైంది. అంటే ఇట్లా రేవంత్ రెడ్డి ఎత్తుకున్న గాడిద గుడ్డు అంటే అభివృద్ధికి సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కానీ ప్రాజెక్టుల విషయంలో కేంద్రము 2 తెలుగు రాష్ట్రాలకే గాడిద గుడ్డు ఇచ్చింది. అలాగే భారతదేశ వ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లు కాదు అసలు రాజ్యాంగాన్ని మార్చేసి బీజేపీకి ఓటేస్తే అన్ని రిజర్వేషన్లు రద్దయిపోతాయి. దానివల్ల ఈ దేశంలో ఉన్న అట్టడుగు కులాలు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరూ విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, సామాజికంగా అన్ని రకాలుగా మళ్ళీ ఒకసారి సమాజంలో అట్టడుగు స్థాయికి నెట్టివేయబడతారు, అణగదొక్కబడతారని చెప్పే ఆయన ఏదైతే బలంగా జనాలకు తీసుకెళ్తున్నారో అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అణగారిన వర్గాలకు కూడా చాలా బలంగా కనెక్ట్ అవుతుంది. అదే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎత్తుకున్న ఈ 2 అంశాలు తెలంగాణ సమాజంలో బలంగా ముందుకెళ్ళి జనాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు పోలరైజ్ కావడం మొదలైంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పొరపాటు ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది బలంగా లేదు. అంటే ఇక్కడ షర్మిల ఏమైతే ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నదో ఆమె బీజేపీ పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల పోరాటాన్ని ఎప్పుడో తీసి పక్కకు పెట్టేసి ఆమె అసలు పీసీసీ అధ్యక్షురాలైందే ఆమె ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీద ఆమెకు రావాల్సిన ఆస్తిలో వాటాలు పంచుకోవడం కోసము, అలాగే వివేకానంద రెడ్డి మర్డర్ని అవినాష్ రెడ్డి పైన జగన్కి ఆయన రక్తం మరకలు పూయడానికి అని చెప్పి ఆమె తిరుగుతుంది తప్ప
ఆమె అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎజెండా అయింది, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తీసుకున్న బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది, ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తుంది అనే ఎజెండానే మడిసి ఎక్కడో పడేసింది, అంటే మూలకు పడేసింది. ఆమె ఓన్లీ చంద్రబాబు నాయుడు ఎజెండా ఎత్తుకుని తిరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీగా బీజేపీ వ్యతిరేకంగా తీసుకున్న ఎజెండా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిల చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ అని రాష్ట్ర ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఓటేయకుండా వాళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నది, బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి వైపు పోలరైజ్ అవుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పినట్టే మొన్న సభలో ముస్లింలకు ఇవ్వాల్సిన 4% రిజర్వేషన్లు అవి న్యాయబద్ధమైనది, రాజ్యాంగబద్ధమైనది, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ముట్టుకుంటే నేను ఊకోను, దానికి ఖచ్చితంగా కోసం నిలబడి కొట్లాడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బలమైన హామీ ఇవ్వడంతో అక్కడ కాంగ్రెస్ జీరో. కాబట్టి రేవంత్ రెడ్డి యాజ్ ఎ కాంగ్రెస్ నాయకుడికి ఇచ్చిన నినాదము బీజేపీకి వ్యతిరేకంగా జనాలు ఇన్స్పైర్ అయినప్పుడు దానికి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి వైపు పోలరైజ్ అవుతున్నారు. ఈ రకంగా రేవంత్ రెడ్డి ఆయన ఎత్తుకున్న గాడిద గుడ్డు ఒకటి, రిజర్వేషన్ ఒకటి, ఈ అంశాలు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, బీజేపీ ప్రజల్ని ఎట్లా మోసం చేసింది, ఎట్లా మోసం చేయబోతుంది అనేది ఈ బలంగా జనాల్లోకి తెలంగాణలోను ఆంధ్రాలోనూ నాటుకుపోతున్నది. అది కాస్త అక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి బెనిఫిట్ అయితే ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డికి చాలా బ్రహ్మాండంగా బెనిఫిట్ అవుతుంది.